ఏసే మార్గం నేను విడువడు ఎడబాయడు. ఈరోజు ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాది వందనాలు చెల్లించుకుంటున్న యేసే మార్గం మా కార్యక్రమం ద్వారా ప్రతిరోజు ఉదయకాలం ఎంతమంది వాగ్దానం ఇచ్చారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ప్రతి ఒక్కరు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించును గాక. మీరందరూ హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటూ మీ జీవితంలో అనేక అవసరాలు తీర్చాలని మరి మనసారా కోరుకుంటా ఉన్నానండి. ఈ వాగ్దానం కూడా మీ జీవితంలో నెరవేర్చబడాలి, మీ అవసరాలు మీ అక్కర్లన్నీ తీర్చాలని మరి విశ్వసిస్తూ ఎవరైతే నమ్ముతారో ఖచ్చితంగా దేవుడు నెరవేర్చబడతాడో. మరి ఈ రోజు దేవుని ఒక వాగ్దానం చూసుకుందామా. ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. మీ బంధువులకి, మీ స్నేహితులకి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ రోజు దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే మొదటి రాజులు 19:11 దేవుడు ఏమని సెలవిస్తున్నాను, అందుకు ఆయన నీవు పోయి పర్వతముల మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండుమని సెలవిచ్చెను. అంతటా యెహోవా ఆయన వైపు సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను. యెహోవాకు భయమునకు పర్వతములు బద్దలాయెను. శిలాలు కదని యెహోవా ఆ గాలి దెబ్బయందు ప్రత్యక్షం కాలేదు. గాలిపోయి తరువాత భూకంపము కలిగెను, కానీ ఆ భూకంపం నందు యెహోవా ప్రత్యక్షము కాలేదు కదండి. చాలా మంది ఏమనుకుంటారంటే తనే దేవుని యందు విశ్వాసం కలిగినప్పుడు భయపడుతూ ఉంటారు కదండి. దేవునందు నమ్మకం కలిగి ఉన్నప్పుడు కొన్నిసార్లు అవిశ్వాస పడిపోతూ ఉంటాం కదండి. ఎందుకంటే ఇంకా దేవుడు ప్రత్యక్షం, దేవుడు ఇంకా నాకు జవాబు ఇవ్వలేదు, దేవుడు నాకు కార్యం జరిగించలేదు, దేవుడు నా అవసరాలు తీర్చలేదు అని అనేక రకాలుగా మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు కదండి. కానీ ఆయన బయటకు వస్తే ఆయన సన్నిధి కదండి నిలుచుము అని దేవుడు చెప్తున్నాడు కదండి. ఎందుకంటే ఇదిగో యెహోవా అక్కడ నుంచి ఏం చేస్తాడంట, వెళ్ళగా యెహోవా సన్నిధి పర్వతము చీలి బండలను పగలగొట్టే గొప్ప బలమైన గాలి వీస్తుందంట కదండి. అయితే యెహోవా గాలి లేడు, ఆ గాలి తర్వాత భూకంపం కలిగలేదు, అయితే యెహోవా భూకంపంలోనూ లేడు అని చెప్పేసి ఏం చేస్తాడంటే ఏలియా గురించి చెప్తున్నాడండి ఇక్కడ కదండి. ఏలియా ప్రవక్త అయినా నిరుత్సాహంగా ఉంటాడు ఆయన కదండి, వేదనతో ఉంటాడు, బాధతో ఉంటాడు, దుఃఖంతో ఉంటాడు కదండి. ఆయన హోరేబు పర్వతానికి వచ్చాడండి. దేవుడు ముందుగా ఒక బలమైన గాలి, తర్వాత భూకంపం, తర్వాత ప్రత్యక్షం కాలేదంట. దేవుడు తర్వాత వచ్చే మృదువైన సన్నిధి స్వరములో ఆయన ఏం చేసిందండి మాట్లాడాడు. చూడండి 12వ వచనంలో ఉంటది కదండి. మరి నిజంగా ఆయన దేవుని ఒక స్వరం వింటారు తర్వాత కదండి, మెరుపు పుడుతుంది కదండి దేవుడు కదండి. మరి ఎలా అంటే కొన్ని సందర్భంలో చూడండి ఏలియా ఎలా అయితే నిరుత్సాహపడ్డాడో మీరు కూడా అలాంటి విషయంలో కూడా నిరుత్సాహపడతా ఉంటారు కొన్ని సమయంలో. కానీ దేవుడికి తెలుసండి ఎప్పుడు నీతో మాట్లాడాలి, దేవుడు ఎప్పుడు నీకు కార్యం జరిగించాలి కదండి. మనకు నేర్చుకోవాల్సిన పాఠాలు దేవుడు చెప్తా ఉంటాడు. ఏమని, కష్టకాలంలో ఉన్నప్పుడు దేవుడు మనకు తోడుగానే ఉంటాడండి. కానీ ఏం చేస్తామంటే గుర్తుపట్టాం మనం, అసలు నాకు దేవుడు తోడుగా కాలేదు, దేవుడు నాకు ప్రత్యక్షం కాలేదు, దేవుడు ఎన్ని కలుగుతున్నాయి కానీ దేవుడు నాకు కార్యం జరిగించలేదని బాధపడుతూ ఉంటాం కదండి. అయితే దేవుని స్వరాన్ని వినాలంటే ప్రశాంతమైన హృదయం అవసరం కదా. కానీ ఏలియా ఏం చేసిందండి, ఆయన ప్రశాంతమైన హృదయం, ఇంకా ప్రత్యక్షం కాలేదు, ఇంకా అంటే ఆయన నిరుత్సాహాలు ఉన్నాడు, అనే ఒక ఆలోచన ఉన్నాడు. దేవునితో మాట్లాడంటే ఒక ప్రశాంతమైన మనస్తత్వం కలిగి ఉండాలి, దేవుడు నాతో మాట్లాడతాడు ఇంట్రెస్ట్ ఉండాలి, దేవుడు నా వైపే ఉన్నాడు, దేవుడు నాతో మాట్లాడబోతుండు అంటే నీ హృదయం ఎలా ఉండాలంటే ప్రశాంతంగా ఉండాలి. అప్పుడు దేవుడు కార్యము చేయబోతున్నాడు. కాబట్టి దేవుడు ఎల్లప్పుడూ ఏం చేస్తాడంటే నీ కార్యం చేస్తాడు. ఆలస్యం చేసినా కూడా అద్భుతాలు జరిగించే దేవుడు అండి. కాబట్టి ఆయన ద్వారం తెరవబడాలంటే, ఆయన సమాధానం నీకు రావాలంటే, ఆయన స్వరం నువ్వు వినాలంటే నిశ్శబ్దంగా ఉంటేనే ఆయన నీతో మాట్లాడతాడండి. ప్రశాంతమైన మనసు కలిగి నువ్వు డీప్గా వెళ్తే దేవుడు ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. నీ లైఫ్లో గొప్ప అద్భుతం దేవుడు జరిగిస్తాడండి. కాబట్టి దేవుని సన్నిధిని నిలబడినప్పుడు ఒక దారి చూపిస్తాడు, ఒక దారి మనం కనుక్కోవాలి. కానీ దేవుని మనము లోకానుసారంగా కాకుండా దేవుని ఇష్టానుసారంగా నువ్వు జీవించినప్పుడు దేవుడు ఒక చక్కనైన మార్గం నీకు తెరుస్తాడండి. కాబట్టి ఈరోజు ఏలియాలాగా నువ్వు కూడా ఈరోజు నిరుత్సాహంగా ఉన్నావేమో కదండి. మరి దేవుని ఒక స్వరం వినాలంటే మనం ఆతృతతో కాకుండా మనము ఓపిక కలిగి ఓర్పు కలిగి ఉండాలని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు నీ జీవితంలో కదండి కలహాలు ఉండొచ్చేమో, కలవరాలు ఉండొచ్చేమో, లేకపోతే నీ జీవితంలో ఏమి లేకుండా బాధపడుతున్నావా, అయితే దేవుడు కదండి నీ మధ్య ఉండాలంటే నువ్వు మృదువైన స్వరాన్ని వినే కృపను దేవా నాకు అనుగ్రహించు. నీ యొక్క స్వరము విని కదండి, నిజంగా ఆయన మృదువైన స్వరం అండి. ఆయన స్వరం వింటే నిజంగా అసలు ఈ లోకంలో ఎవ్వరు ఎంత ప్రేమగా ఆ స్వరం నువ్వు వినలేవండి, అంత మంచి స్వరం ఉంటుంది. ఆయన ఒక స్వరం వింటే చాలండి నీ ప్రాణము లేచి వచ్చినట్టు ఉంటుంది. హల్లెలూయా. నిజంగా ఆ మృదువైన స్వరము, ఆ కృప దేవ మాకు అనుగ్రహించు, నీ కృపను పొందుకోవాలి సుప్రభా అని ఎవరైతే అడుగుతారో ఖచ్చితంగా దేవుని చిత్తాన్ని గ్రహించినప్పుడు అప్పుడు ఆయన ఒక చక్కనైన మార్గం చూపించి ఆయన స్వరం వినే విధంగా నేను చేస్తాడండి.
కాబట్టి ఈరోజు ఆయన నామంలో ప్రార్థించుకుందాం. ఆ దేవా, నిజంగా మా వల్ల కాదేసు ప్రభా, కానీ నువ్వే మాకు కార్యం జరిగించు వాడు వేసే, నువ్వే అద్భుతం చేయువాడు వేసే ప్రభా. ఈరోజు మా జీవితంలో, మా కుటుంబంలో, మా లైఫ్లో అద్భుతం చేయండి ఏసయ్య. నైనా నువ్వే కార్యం చేయండి, అద్భుతం చేయండి యేసు ప్రభా. ఈరోజు నీ స్వరాన్ని వినే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. ఎంతమంది అయితే ఈరోజు ప్రార్థిస్తున్నారండి, ఖచ్చితంగా దేవుడు ఏ వాగ్దానం ద్వారా, ఉదయకాల ప్రార్థన ద్వారా, ఉదయకాల వాగ్దానం ద్వారా ప్రతిరోజు మీ జీవితంలో దేవుడు కార్యం జరిగించబోతుందో. కాబట్టి ఏ విషయంలో నిరాశపడుతున్నారు, ఏ విషయంలో కృంగిపోతున్నారు, ఈరోజు ఆయన కృప మీరు పొందుకోవాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడండి. ఈరోజు దేవుని యొక్క కృప మనం పొందుకుందామా? ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుడు అద్భుతం జరిగించబోతుండో. నీ హృదయం వైపు ఆయన నువ్వు హృదయానుసారంగా దేవుని తట్టు తిరిగినప్పుడు కదండి, దేవా నా హృదయంలో నీకు మాత్రమే స్థానం ఉంది, నీ తట్టు నేను తిరుగుతున్నాను, నువ్వు నా తట్టు తిరుగేసు ప్రభు అంటే ఖచ్చితంగా అండి దేవుని ప్రార్థన ఆలకించబోతుండో, దేవుని వైపు తిరగబోతుండో. దేవుడు నువ్వు గ్రహించే విధంగా గొప్ప అద్భుతం నీలో చేయబోతుండండి. హల్లెలూయా. గొప్ప ఆశీర్వాదం దేవుడు ఇవ్వబోతుండో. కాబట్టి ఏ విషయంలో చింతించకండి, భయపడకండి. దేవుడు ఖచ్చితంగా ఆయనకు కృప, ఆయనకు శాంతి నీకు ఇవ్వబోతుండో. మరి దేవుడు ఈ వాగ్దానం దీవించి ఆశించడంగా కామెంట్ ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధ ఆత్మడ యేసు ప్రభా. మా దేవా, ప్రతి ఒక్క కుటుంబాన్ని తాకండి, వారి జీవితంలో, వారి కుటుంబంలో గొప్ప అద్భుతం జరిగించండి యేసు ప్రభా. ఏ లీలాకి ఈరోజు నిరాశలో ఉన్నారేమో వారు కూడా యేసు ప్రభా, ఇంకా దేవుడు ప్రత్యక్షమైతే, దేవుడు నాతో మాట్లాడతారు, దేవుడు అలా ఉన్నాడు, ఇలా ఉన్నాడు అని బాధపడుతున్నారేమో. అలాంటి వారిని మీ జ్ఞాపకం చేసుకుని అద్భుతం, ఆశ్చర్య, మేలు జరిగించి ప్రతి చీకటి శక్తులు, అంధకార శక్తుల నుంచి విడుదల కలిగి చేసి అద్భుతం చేయండి, మేలు చేయనేసే ప్రభా. ప్రతి శోధన, ప్రతి వేదన కొట్టివేసే, ప్రతి మంత్రాలు, చీకటి శక్తులు, అంధకార శక్తుల నుంచి విడుదల కలుగునుగా కైసే ప్రభా. మీరే కార్యం చేసి అద్భుతం, ఆశ్చర్య, మేలు జరిగించండి. ప్రతి శోధన, ప్రతి వేదన తప్పించండి, ప్రతి ఒక్క ఆటంకాల నుంచి విడుదల కలిగించి ఈరోజు ఎంతమంది బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటారో ఈ తోడుండి నడిపించండి ప్రతి సంవత్సరం అంతా నీ దీవెన, ఆశీర్వాదం దయచండి. మరి ఏ విషయంలో బాధపడకుండా సహాయం దయచండి. మ్యారేజ్ కావాలి, లైఫ్ సెటిల్ దయచండి, జాబ్లో జాబ్ దయచండి, ప్రమోషన్ కొరకు వెళ్ళి ప్రమోషన్స్ దయచండి, ఇంటర్వ్యూకి వెళ్తే సెలెక్ట్ అవుట్కి సహాయం దయచండి. అబ్రోడ్ వెళ్ళాలనుకున్న వారు, దేశ విదేశాలు వెళ్ళాలనుకున్న వీసా రావాలి ప్రభా. మీరే కార్యం చేయడానికి రకరకాల రోగులతో బాధపడుతున్న రోగాన్ని స్వస్థత, విడుదల కలిగించేసి ప్రభా. నిరుద్యోగంలో దేవా మీరే జ్ఞాపకం చేసుకోండి. అప్పు సమస్య నుంచి, శోధన నుంచి, ఇబ్బందుల నుంచి, ఇరుకుల నుంచి, స్కూల్స్, కాలేజ్, జాబ్ రకాల ప్రయాణం తోడుగునేసే, ప్రతి ఒక్క పిల్లల చదువులో తోడుండండి, జ్ఞానం అనుగ్రహించండి. ప్రతి శోధన, వేదన కొరకు, పిల్లల కొరకు, కుటుంబాల కొరకు, వృద్ధాపంలో తల్లిదండ్రుల కొరకు, బిజినెస్ కొరకు, ప్రతి ఒక్క దాని కొరకు మేము ప్రార్థిస్తున్నాం ఏసయ్య. ప్రతి ఒక్క అవసరాలు తీర్చిన, ప్రతి సంఘం కొరకు, ప్రతి పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాం ఏసయ్య. పరిచర్య అవసరాలు కూడా తీర్చండి, అక్కర్లు తీర్చండి ఏసయ్య. ఆత్మల రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం ఏసయ్య. నన్ను నువ్వే సహాయం దయచేసి అద్భుతం, ఆచరణ, మేలు జరిగించి ఈ దినమంతా మీరు తోడుని నడిపించి అద్భుతం జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్.